అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 14వ అధ్యాయము కారాగార విమోచనం, గురునానక్ దర్శనం. త్వరగా పరశురామగుండం చేరుకోవాలన్న తలంపుతో మండేలే నగర వీధుల వెంట నడిచి వెళ్తున్నాడు విష్ణుదాసు. కాని విధి వక్రించి ఆయన ప్రయాణానికి ఆటంకం కలిగింది. అప్పటికి కొంతకాలం కిందట బర్మాను జయించిన బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటుదారులకు భయపడుతుంది. అనుమానాస్పదంగా కనిపించిన వారిని నిర్బంధించడానికి నిఘా వేసింది. కమండలాన్ని పట్టుకొని నడి రోడ్డు మీద నడిచి వెళ్తున్న విష్ణుదాసును సాధువు వేషంలో సంచరిస్తున్న గూఢచారి అనుమానించి ఆయనను కారాగారంలో బంధించింది. తన నిజాయితీ రుజువు చేసుకోవాలంటే గౌరవనీయులైన ఇద్దరు జమీందారులను చూపించమంది. కానీ విష్ణుదాసుకు మండేల నగరంలో ఎవ్వరూ తెలియదు. అందుచేత ఆయన 10 రోజులు జైలులో నిర్బంధించబడ్డారు. ఆందోళన కానీ విచారం కానీ లేకుండా నిశ్చింతంగా కారాగారంలో కాలం గడిపారు. కారాగారపు గది అయిన కొలంలో ఒడ్డున ఉన్న గుహ అయిన ఆయనకు ఒకటే. 9 రోజులు గడిచాయి. 10వ రోజు ఉదయం కృష్ణ భగవానుడు సాక్షాత్కరించి, మహాత్మా, నువ్వు ఈ రోజు విడుదలవుతావు. నువ్వు వజ్రభూమికి వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని చెప్పాడు. ప్రభు, కారాగారం నుండి విడుదల కాగానే తమ ఆజ్ఞ తప్పకుండా పాటిస్తారని జవాబు చెప్పాడు విష్ణుదాసు. కృష్ణ పరమాత్మ అంతర్ధానమయ్యాడు. తర్వాత పరమాత్మ బర్మాలో గల ప్రసిద్ధ వ్యక్తి రూపంలో జైలధికారి ముందు ప్రత్యక్షమై, నువ్వు బందీగా ఉంచిన మహాత్మునికి జామీనుగా ఉండడానికి నేను వచ్చాను. నా దగ్గర పూచీకత్తు కట్టించుకొని అతన్ని విడుదల చెయ్యండి అని చెప్పాడు. అధికారి సన్యాసి కోసం కబురు పంపారు. రక్షక భటులు సన్యాసిని తీసుకుని వచ్చి అధికారి ముందుంచాడు. ఈ సన్యాసి మీకు తెలుసా అని ప్రముఖ వ్యక్తిని ప్రశ్నించాడు జైలధికారి. అవును, చాలా కాలం నుండి తెలుసు. ఇతని యోగక్షేమాలు నేను చూసుకుంటూ ఉంటాను అని అధికారి చూపించిన జామీను పత్రంపై సంతకం చేశాడు. లీలా మానుష విగ్రహుడు కృష్ణ పరమాత్మ. జామీను పత్రంపై బర్మాలో గల ప్రముఖ వ్యక్తి సంతకం చేశాడు కాబట్టి దానిని అధికారి ఆమోదించాడు. ప్రముఖ వ్యక్తి రూపంలో వచ్చింది కృష్ణ పరమాత్మకు బయటికి వెళ్లిపోయాడు. విష్ణుదాసును విడుదల చేసి, కానీ ఈ దారిన నువ్వు వెళ్ళొచ్చని చెప్పాడు జైలధికారి. ఆర్తత్రాణ పరాయణ సద్భగవాన్ నారాయణో మే గతి అనుకుంటూ కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ పరశురామగుండం వైపు ప్రయాణం సాగించాడు నిర్బంధం నుంచి విడుదలైన విష్ణుదాసు. తనకు కాయకల్ప చికిత్స చేసిన, పునర్జీవనాన్ని ప్రసాదించిన మహాత్ముని కలుసుకోవాలన్న కోరికతో ఐరావతి నది తీరాన ఎక్కడ ఆగకుండా త్వరగా నడిచి చివరకు గమ్యస్థానం చేరుకున్నాడు. కొండను ఎక్కి తాను ఇంతకు ముందు కాయకల్ప చికిత్స పొందిన కుటీరాన్ని చూశాడు. అందులో ఎవ్వరూ లేరు. మహాత్ముడు నివసించే 2వ కుటీరానికి వెళ్ళాడు. అది శిథిలమైపోయి ఉంది. మహాత్ముని ఆచూకీ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు మహాత్ముడు. ఎక్కడికి వెళ్లిపోయారో ఎవరు చెప్పలేకపోయారు. అయితే పూర్వం నివసించిన కుటీరంలో కొంతకాలం ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ కుటీరంలో నివసిస్తుండగా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. విష్ణుదాసు కుటీరంలో నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక అసామాన్య కల వచ్చింది. స్వప్నంలో గురునానక్ దర్శనమిచ్చాడు. గురునానక్ ఆయనతో మాట్లాడలేదు. సన్యాసి తలపై కట్టిన జడల నుంచి 2 జడలు కత్తిరించి వేశాడు. అంతటితో కల చటుక్కున మాయమై సన్యాసికి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని తలను తడుముకున్నాడు. 2 జడలు తన ఎదురుగా భూమి మీద పడి ఉండడాన్ని గమనించాడు. గురునానక్ మహారాజ్ స్వప్నంలో దర్శనమిచ్చి తన 2 జడలు కత్తిరించి తనను శిష్యుడిగా స్వీకరించడానికి ఒక చిన్నమని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి తాను గురునానక్ శిష్యుడనని నిర్ణయించుకున్నాడు. ఆయన హృదయం కృతజ్ఞతా భావంతోనూ ఆనందంతోనూ ఉప్పొంగింది. గురునానక్ మహారాజుకు అనేక విధాలుగా అవతరించే అద్భుత శక్తులు ఉన్నాయని విష్ణుదాస్కు బాగా తెలుసు. కుటీరాన్ని విడిచి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక 15వ అధ్యాయం స్వర్గ నరకాల సందర్శనం, పరమానంద యోగితో పరిచయం. విష్ణుదాసు బ్రహ్మపుత్ర నదికి చేరుకొని నది తీరం వెంబడి నడుస్తూ ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ 2 సంవత్సరాల పాటు తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తపస్సుకు ఆయనకు వేరే ప్రయత్నం అక్కర్లేదు. ఆయనకు కావలసింది అనుకూలమైన స్థలం. అక్కడ కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. 15 నెలలు గడిచాయి. ఆ కాలంలో బ్రహ్మచారి అనే యువకుడు విష్ణుదాసును ఆశ్రయించి ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాడు. విష్ణుదాసు సేవ చేయడం తనకు భగవంతుడు ప్రసాదించిన వరంగా భావించాడు బ్రహ్మచారి. 2 సంవత్సరాల కాలం పూర్తయింది. బ్రహ్మచారి సేవలు పొందుతూ అక్కడ మరికొంత కాలం గడిపాడు విష్ణుదాసు. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. సన్యాసి గృహలో ఒక మూల కూర్చున్నాడు. బ్రహ్మచారి గురువుకు దగ్గర కూర్చున్నాడు. ఇద్దరు ఏవేవో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటున్నారు. అంతలో హఠాత్తుగా వృద్ధ సన్యాసి మాట్లాడడం ఆపి కళ్ళు మూసుకున్నాడు. గురువు ధ్యానంలో ఉన్నాడనుకున్నాడు బ్రహ్మచారి. కళ్ళు మూసుకొని కూర్చున్న విష్ణుదాసు స్వర్గ సంబంధమైన అనుభూతి పొందాడు. స్వర్గానికి చెందిన ఒక దివ్య రథం ఆకాశం నుంచి కిందికి దిగి విష్ణుదాసు ముందు నిలబడింది.
రథం నుండి ఇద్దరు దేవదూతలు దిగి సన్యాసితో మిమ్మల్ని తీసుకొని రమ్మన్నని మా ప్రభువు ఆజ్ఞ. రండి ఈ రథంలో కూర్చోండి అని చెప్పాడు. సన్యాసి రథం మీద కూర్చున్నాడు. స్వర్గంలో ఒక సుందర భవనం ముందు రథాన్ని ఆపి సన్యాసిని తీసుకొని వెళ్లి యమధర్మరాజు ముందు నిలబెట్టి, మహాత్మా మిమ్మల్ని ఆహ్వానించడానికి అదిగో యమధర్మరాజు అని సన్యాసితో చెప్పాడు. యమధర్మరాజు సన్యాసిని చూచి, ఆర్య మీరు ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు. దేవదూతలు తనను గుహ నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు సమాధానం చెప్పాడు సన్యాసి. అప్పుడు దేవదూతల వైపు తిరిగి, మీరిద్దరు పొరపాటు చేశారు. నేను తీసుకురమ్మన్నది ఈ మహాత్ముని కాదు అని వాళ్లకు మందలించాడు. భయంకర రూపం గల దూతల పాపులను తీసుకుని వచ్చి యముని ముందు నిలబెట్టడం గమనించాడు సన్యాసి. స్వర్గం నుండి వెలువడుతున్న మధుర గానాన్ని విన్నాడు. సన్యాసికి స్వర్గాన్ని చూపించి తిరిగి ఆయనను తన దగ్గరకు తీసుకురమ్మని దూతలను ఆజ్ఞాపించాడు యముడు. దూతలు సన్యాసికి స్వర్గంలో అనేక ప్రదేశాలను చూపించి ఆయనను తీసుకొని వచ్చి యముని ముందు నిలబెట్టాడు. అప్పుడు యముడు సన్యాసితో, మహాత్మా మీరు పుణ్యాత్ములు నివాసాన్ని చూశారు. వాళ్ళ పుణ్యం క్షీణించగానే తిరిగి భూలోకానికి చేరుకుంటారు. అలాగే పాపాత్ములను కూడా వాళ్ళ పాపపు శిక్షాకాలాన్ని అనుభవించి తిరిగి భూలోకానికి వస్తారు. ఇక్కడ ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండరు. మీరిక్కడికి పొరపాటు తీసుకురాబడ్డాడు. ఇక మీరు మీ గుహకు వెళ్ళిపోవాలి అని చెప్పి భటులను పిలిచి ఆయనను యథాస్థానంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. దూతలు ఆయనను రథం మీద కూర్చొని పెట్టి ఏటవాలుగా కిందకి దిగి గుహ దగ్గరకు చేరాడు. రథం కిందికి దిగుతూ ఉండగా గుహలో పడి ఉన్న తన దేహాన్ని దానిపై పడి ఏడుస్తున్న బ్రహ్మచారిని చూశాడు యోగి. దేవరథం భూమిని తాకగానే దూతలు యోగితో, మహాత్మా రథాన్ని దిగి మీరు ఈ గుహలో ప్రవేశించండి. చలనం లేకుండా పడి ఉన్న మీ దేహమే సుమా అని అన్నాడు. యోగి నేలపై కాలు మోపగానే రథంలో సహా దూతలు అదృశ్యమయ్యారు. సరిగ్గా అదే సమయానికి యోగి కళ్ళు తెరిచి తన శరీరాన్ని కదిలించాడు. బ్రహ్మచారి అది గమనించి యోగిని చక్కున కౌగిలించుకున్నాడు. అంత ఆశ్చర్యంగా గురువు తిరిగి బ్రతికినందుకు బ్రహ్మచారి ఆనందానికి అంతులేదు. గురు మహారాజ్ మీరు తిరిగి బ్రతికారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది మీకు ఎలా సాధ్యమైందో చెప్పండి. అసలు జరిగిన విషయం ఏమిటంటే మీరు అలా కళ్ళు మూసుకోగానే మీ శరీరం పక్కకు ఒరిగిపోయింది. అది గమనించి నేను మీ దేహాన్ని ముట్టుకున్నాను. అది చల్లబడిపోయింది. మీ నాడి చూశాను. అది ఆగిపోయింది. అప్పుడు నేను మీరు మరణించాలని అనుకున్నాను. చంటి పిల్లల వాడిగా ఏడ్చాను. అలా కొంతసేపు ఏడ్చి ఏడ్చి చివరికి కట్టెపుల్లలు ఏరి తెచ్చి చితి పేర్చాను. మీది భారీ శరీరం కావడం వల్ల మీ దేహాన్ని నేను లేపలేకపోయాను. ఎవరైనా ఇటువైపు వస్తారేమోనని నిరీక్షిస్తూ నిలబడ్డాను. ఇంతలో మీ శరీరం కదిలింది. మీరు కళ్ళు తెరిచారు. నయం. నేను తొందరపడి ఉంటే కొంప మునిగిపోయి ఉండేది అని ఆనంద బాష్పాలు రారుస్తూ జరిగిన కథంతా చెప్పాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి యోగిపై పితృభావం, గురుభావం గల సున్నితమైన మనసు. తనకు సంభవించిన అద్భుతమైన అనుభవాన్ని శిష్యునికి వివరించాడు విష్ణుదాసు. అది విని ఆశ్చర్యపోయాడు బ్రహ్మచారి. తాను తొందరపడి గురుదేహాన్ని దహనం చేయనందుకు సంతోషించాడు. ఆత్మ శరీరం కంటే భిన్నమైందని, అది ప్రతి వ్యక్తి ప్రధానంగా ఆత్మయే అని ఈ సంఘటన తెలియచేస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. నవకంఠ సిద్ధి యొక్క శక్తి తెలుసుకోవాలని, ఆ విద్యను అభ్యసించాలనే సంకల్పం కలిగింది సన్యాసికి. ఆ విషయం బ్రహ్మచారితో చెప్పాడు. ఆ విద్య పరమానంద అనే విశిష్టమైన యోగికి తెలుసని చెప్పాడు. ఆయన ఎక్కడి నివాసం ఉంటారో నాకు చేశారు. అప్పుడు సన్యాసి శిష్యునితో, బ్రహ్మచారి నువ్వు తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండు. నేను పరమానంద యోగి పొంగులన ఆశ్రమానికి వెళ్లి ఆ విద్యను నాకు నేర్పమని అర్థిస్తాను అని చెప్పి గుహకు విడిచి వెళ్లి కొంతకాలానికి పరమానంద యోగి ఆశ్రమానికి చేరుకున్నాడు. పరమానంద యోగి విష్ణుదాసు పేరు విన్నాడు, కానీ ఆయనను ఎన్నడూ చూడలేదు. విష్ణుదాసు పరమానంద యోగికి వినయపూర్వకంగా నమస్కరించారు. కానీ తాను ఎవరో చెప్పలేదు. ఆయన ఒక సామాన్య సాధువు అనుకున్నాడు పరమానంద యోగి. తన ఆధిక్యతను పురస్కరించుకొని వచ్చిన వ్యక్తి పట్ల అలక్ష్యాన్ని చూపించాడు పరమానంద. యోగి వయసు 70 సంవత్సరాలు ఉంటుంది. విష్ణుదాసు 110 సంవత్సరాల వాడైన చిన్న వయసులా కనిపించాడు. విష్ణుదాసు తనను ఎవరో తన రాక గల కారణం ఏమిటో బయట పెట్టకుండా పరమానంద యోగి ఆశ్రమంలో కొంతకాలం గడుపుతున్నాడు. కొన్ని వారాలు గడిచిపోయినా గురువు తిరిగి రాలేదన్న ఆందోళన చెందుతూ బ్రహ్మచారి పరమానంద యోగి ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మచారి ఆశ్రమంలో అడుగు పెట్టేసరికి పరమానంద యోగి ఒక ఎత్తైన తిన్నపై వ్యాఘ్రాసనం మీద కూర్చున్నాడు. విష్ణుదాసు కటిక నేలపైన కూర్చున్నాడు. బ్రహ్మచారి విష్ణుదాసుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇంతకాలమైన గురువు తన నివాసానికి ఎందుకు రాలేదో కలవరపడుతూ తాను అక్కడికి వచ్చినట్టు చెప్పాడు. పరమానంద యోగి దగ్గర నుండి తాను ఇంకా ఆ విద్య నేర్చుకోలేదని చెప్పాడు విష్ణుదాసు. గురు శిష్యుల సంభాషణ అంతా అగమ్యగోచరంగా ఉంది పరమానంద యోగికి. బ్రహ్మచారికి పరమానంద యోగితో పరిచయం ఉంది. పరమానందజీ మీ దగ్గర నవకంఠ సిద్ధి విద్యను అభ్యసించడానికి మా గురుదేవులు విష్ణుదాసు మహారాజు గారు వచ్చారు.
అంటూ బ్రహ్మచారి ఇంకా ఏదో చెప్పబోయి ఉండగా, ఏమిటి? నేను చాలా కాలం నుండి దర్శించుకోవాలనుకుంటున్న మహాత్ములు విష్ణుదాస్ మహారాజులు వీరు అంటూ చటుక్కున తిన్నపై నుంచి దిగి నేలపై నిరాడవంగా కూర్చున్న వినయశీలి విష్ణుదాసు పాదాలను పట్టుకొని, స్వామి నన్ను క్షమించండి. మీ పేరు చెప్పకపోవడం వల్ల మిమ్మల్ని అలక్ష్యం చేశాను. నిండు కుండ తొనకదు అన్న ఆర్ ఆర్యోక్తికిలోకి యథార్థానికి ఇప్పుడు గుర్తించాను. నాకు కనువిప్పు కలిగింది. మిమ్మల్ని దర్శించి నా అభివందనాలు అర్పించుకోవాలని ఎప్పటినుంచో అభిలాష పడుతున్నాను. మీరు పూర్వ ఋషుల కోవకు చెందిన మహోన్నతులు. నేను తెలియక చేసిన ఘోరమైన తప్పును క్షమించనని పక్షాతాపంతో వణికిపోతూ ప్రాధేయపడ్డాడు. పరమానంద యోగి అప్పుడు విష్ణుదాసు, పరమానంద మహారాజ్, నేను మీ దగ్గర విద్య నేర్చుకోవడానికొచ్చాను. వయసులో నేను మీకంటే పెద్దవాడనైనను మీరు నాకు గురువులు. అవమానపడడానికి ఇందులో ఏం జరిగింది? కాబట్టి విచారపడకండి అని పరమానంద యోగికి సమాధానపరిచాడు. విష్ణుదాసు ఇంకా ఇలా అన్నాడు. పరమానంద మహారాజ్, దేనికైనా సమయం రావాలి. ఆ సమయం కోసమే నేను ఇన్ని రోజులు మీ ఆశ్రమంలో వేచున్నాను. అప్పటి నుండి పరమానంద యోగి అనుకువతో ప్రవర్తిస్తూ వచ్చాడు. విష్ణుదాసును పూలతో పూజించేవాడు. ఆయన పాదాలు కడిగి, మహాత్మా, నాకు తెలిసిన విద్యను మీకు తప్పకుండా బోధిస్తానని చెప్పి నవకంఠ సిద్ధ విద్యను నేర్పాడు. కొన్ని రోజులు తన ఆశ్రమంలో ఉండమని విష్ణుదాసుకు బ్రహ్మచారిని కోరాడు పరమానంద యోగి. ఆయన కోరికపై విష్ణుదాసు తన బర్మయాత్రను, విశేషాలను, పరశురామ గుండం వద్ద పొందిన కాయకల్ప చికిత్స వివరాలు, అనుభవాలు, తన సుదీర్ఘ జీవయాత్రలో జరిగిన అద్భుతమైన సంఘటనల గురించి వివరించాడు. అది విని పరమానంద యోగి, ఆయన శిష్యులు ఆశ్చర్యపోయేవారు. కొన్ని రోజుల తర్వాత విష్ణుదాసు బ్రహ్మచారి అంతకుముందు ఉన్న గుహకు వెళ్ళిపోయేవారు. ఓకే మాస్టర్స్, రేపు 16వ అధ్యాయము తీవ్రమైన తపస్సు, కృష్ణ పరమాత్మ దర్శనం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.